హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ బరిగొడ్లు కాసే ఆయన ఒక మనిషి కనపడ్డాడు. రోజు బరిగొడ్లు కాస్తుంటాడు, మిర్చి తోట వేస్తాడు, దాదాపు పత్తి వేసిండు, 4 ఏళ్ళ కౌలు తీసుకుంటాడు. మళ్ళీ పగులు బరుగులు కాస్తాడు. అసలు బరిగొడ్ల ఆదాయం ఎంత వస్తుంది, ఏంది వస్తుంది అడుగుతుంటే ఆయన చెబుతుండు. బరిగొడ్లు నీకు ఎన్ని శాలరీలు ఉన్నాయి? 4 శాలరీలు ఉన్నాయా? మరి 4 గౌండి బరిగొడ్లా మామూలుగా? నాటు గౌడియా? పాలు ఎన్ని ఎత్తాయి 4 ఇట్లో? పెద్ద చెప్పు. 15 లీటర్లు ఎత్తాయా? 10 లీటర్లు రోజు ఎంత పడతాయి పాలు? 1 లీటర్ వచ్చి 50 పడతాయి. 15 అంటే 750 రూపాయలు వస్తాయి. దానా ఏమైనా పెడతావా? దానా ఏం పెట్టవు. ఇట్లా పచ్చిగడ్డి మేసినప్పుడు దానా పెట్టవు, కానీ ఎండాకాలం లైట్గా పెడతావు. ఎండాకాలం దానా పెడతావు, ఇప్పుడైతే పెట్టవు. అంటే మళ్ళీ ఇప్పుడు మిర్చి తోట ఎంత వేసినావు? మళ్ళీ మిర్చి తోట 1 ఎకరం వేసినావు. నీకు 2 ఎకరాలు వేసినావు తోట. అంటే వ్యవసాయం చేసుకుంటే బరువులు కాస్తావు. 10 దాకా వ్యవసాయం చేస్తావు, తర్వాత బరువులు కాస్తావు. అంటే బరిగొడ్లో కూడా అటు ఇటు రోజుకు మినిమం దూళ్ళు అయితే ఇప్పుడు మన పాలు ఇవన్నీ పోగా నీ కూలి వచ్చిద్ది. అయితే దూళ్ళు పెద్ద అయితే దూళ్ళు మంచిగానే ఉంటాయి, దూళ్ళ వల్ల లాభం బాగానే వచ్చిద్ది. అయితే ఇప్పుడు మీకు దాదాపు రోజు ఎంత వస్తాయి కనీసం పాల మీద? 750 రోజు వస్తాయి. ఎవరైనా బరుగులు కాస్తున్నావు? మళ్ళీ ఎన్ని శాలరీలు కాస్తావు బరుగుళ్ళు ఊళ్ళో? 5-6 శాలరీలు కాస్తావు. అంటే ఒక్కొక్క బర్రెకి ఎంత? నెలకి 600 ఒక్కొక్క బర్రెకి. ఒక 5 శాలరీలు అంటే ఒక 600 అంటే ఒక 3 వేలు వస్తాయి. నెలకు ఒక 3 వేలు వస్తాయి. నీకు మందు కనుక అలవాటు ఉందా? మందు కనుక ఏం అలవాటు లేదు. మందు కనుక అలవాటు ఏం లేదు. అంటే ఈ ఒక 7,000 8,000 వచ్చినా కానీ రోజు 700 అంటే ఒక 20,000 వస్తాయి నెలకి ఆదాయం వచ్చేసి. అది ఒక 3-4 వేలు వస్తాయి. అంటే బరుగుల్లో ఎక్కువ మీరు కాస్తే ఎక్కువ వస్తాయి, తక్కువ కాస్తే తక్కువ వస్తాయి. అంటే ఒక 5-6 బరుగులు కాస్తాను ఊళ్ళో. ఇంకెవరున్నా కాసేయి మీకు తెలిసిన వాళ్ళు ఏనా? ఒక 5-6 శాలరీలు కాస్తావు. దీనివల్ల అయితే నీకు లాభం బాగానే ఉంది. అంటే బరిగొడ్లు కాసేవాళ్ళు అంటే తక్కువేం కాదు, వాళ్ళ ఆదాయం వాళ్ళకే ఉంటుంది. బరిగొడ్లు కావడం వల్ల నీకు దూళ్ళు మిగులుతాయి. ఒక 2 సంవత్సరాలకి మళ్ళీ ఒక దూడ ఎంత చేసి సుమారుగా దూడ ఒకటి 2 సంవత్సరాలు దాటుకుంటే ఒకదానికి ఒక 20-30 వేలు ఉంటాయి ఒక్కోదానికి. అంటే బరిగొడ్ల మీద ఆదాయం అయితే బాగానే ఉంది, తక్కువేం కాదు బరిగొడ్లు అంటే. నువ్వు రోజు ఎన్నింటికి వస్తావు బరిగొడ్లకి? 10 గేదెలకి ఎన్నింటికి వస్తావు? పొద్దున్నే 10ంటికి వస్తావు. పొద్దున్నే లేచి పెండకాయలు తీసుకుంటావు, వాటికి పాలు తీసుకుంటావు, ఏమైనా కుడితి పెడతావు, పాలు తీసుకుంటావు, మళ్ళీ చేనికి వెళ్ళిపోతావు. నీ వరి పొలంకి వెళ్ళి తోటకి వెళ్ళి అటు చూసుకొని వస్తావు. చూసుకొని వచ్చి అన్నం తిని ఎన్నింటికి ఇరుతావు గొడ్లు? 10ంటికి ఇరుతావు. 10ంటికి ఇడిచి మళ్ళీ ఎన్నింటికి తోలపోతావు? ఇంటికి 4ంటికి తోలపోతావు. ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ ఖాళీ టైంలో మందు కొట్టుకోవడం, వ్యవసాయం చేసుకుంటావు. ఆదాయం అయితే నెలకి సుమారుగా ఒక సింపుల్గా అయినా ఒక 25,000 బరిగొడ్ల మీద సంపాదిస్తూ. ఇక 4 శాలరీలు ఉంది నీకు. ఇది ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్. వీడియో మాత్రం చూడండి. ఈ బరిగొడ్లు కాసే వాళ్ళు కూడా, బరుగులు కాసే వాళ్ళు తక్కువేం కాదు, వాళ్ళకు కూడా ఆదాయం మనం ఎంతైతే వ్యవసాయాన్ని చేసుకుంటా ముందుకు పోలేస్తామో అంతే ఆదాయం ప్రకారం నెలకు వచ్చేసి 25,000 నుంచి 20,000. అదే 4 శాలరీలు 4 బరిగొడ్లు ఉన్నాయన్నాడు, 4 శాలరీలు పాలు ఇస్తే మాత్రం ఇంకా ఎక్కువే రావచ్చు. అయితే లాభం ఏంటంటే లాభం ఇప్పుడే తెలియదు. ఆ బరిగొడ్లు ఎంత పోతా ఉంటే కడతా ఉంటే మళ్ళీ దూళ్ళు పెద్ద అయినప్పుడు ఆదాయం డబల్ వచ్చింది. అప్పుడు 4 దూళ్ళు అంటే అప్పుడు 4,30,000 4,40,000 అట్లా వస్తాయి. కాబట్టి ఆదాయం అప్పుడు బాగా వచ్చిద్ది. అంటే బరిగొడ్లు కాయటం వల్ల కూడా. మరి పొలాలు మీరు కొంటారా? ఈ మామూలుగా మొక్కజొన్న మేపుకుంటారా? కొనుక్కుంటారు. ఎకరానికి ఒక 20 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారు. దానివల్ల నష్టమైతే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఎటు రోడ్లు అమ్మటి కరెక్ట్గా చెరువు దగ్గరలో, వాగు దగ్గరలో ఉండి కొనుక్కుంటారు. కొనుక్కొని మనకి దగ్గర పట్టులో ఉండి కొనుక్కొని ఎకరానికి 20 రూపాయలు ఇచ్చి కొనుక్కొని నిమ్మలంగా మీరే మేపుకుంటారు. అంటే మొత్తం 10 శాలరీలు కాస్తున్నాం, అటు ఇటో 10 శాలరీలు కాస్తున్నాం అనమాట. చూసారా ఫ్రెండ్స్, బరిగొడ్లు కాయటంలో కూడా టాలెంట్ ఉండాలి, సంపాదన ఉండాలి. ఆ సంపాదన ఎంత అయిందంటే నెలకి దాదాపు వచ్చేసి 30,000 అంటుండో, నెలకి 30,000 అంటుండో. ఆ 30,000 వచ్చేసి ఎలా అయిందంటే చెబుతుండు. బరిగొడ్ల మీద ఆదాయం ఇట్లా బాగానే ఉంటుందని. వీడియో చూసిన వాళ్ళ మాత్రానికి వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్.